హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కొంచెం జనరిక్ టాపిక్, అంటే మూవీస్ గురించి. నేను ఇప్పటివరకు గత కొన్ని నెలలుగా చూసినవి అండ్ ఆల్సో ఎందుకు తెలుగు ఇండస్ట్రీ మనకి మంచి హిట్స్ ఇవ్వలేకపోతుంది అంటే ప్రతి ప్రొడ్యూసరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ ఆడియో ఫంక్షన్లో కానీ ప్రతి ప్రొడ్యూసరు ప్రతి డైరెక్టరు కూడా హాల్కి రండి, సినిమా చూడండి అని చెప్పేసి తెగ అంటున్నారు. అసలు దీని గురించి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నేను కొంచెం ఆలోచిస్తే నాకు కొన్ని పాయింట్స్ దొరికాయి. అందుకే ఆ పాయింట్స్ మీతో డిస్కస్ చేద్దామని. అండ్ అలానే అసలు టీఎఫ్ఐలో గత కొన్ని నెలలుగా రిలీజ్ అయిన సినిమాలు ఎందుకు ఆడలేకపోతున్నాయి, అంటే ఇనీషియల్ టాక్ కొంచెం బాగున్నా సరే దాని కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు అనేది దానిని కొంచెం క్లుప్తంగా దాని గురించి డిస్కస్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చాను ఈసారి. అని ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే అది ఆడియన్స్లో ఉందని అనుకుంటారు చాలామంది. అంటే జనాలు హాల్కి రావట్లేదు, వచ్చి చూడట్లేదు సినిమాలని అని. ఇప్పుడు అదే ఉద్దేశంతో కనుక మనం అనుకుంటే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవి 600-700 crores చేసిన ఉన్నాయి లాస్ట్ ఇయర్. అలానే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార్ నరసింహ సినిమా కూడా 250 crores ఓవరాల్ వరల్డ్ వైడ్ అంతా చేసింది, చిన్న సినిమా అయినా సరే. సో ఎందుకు జనం కొన్ని చూస్తున్నారు కొన్ని చూడట్లేదు అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఏదో గ్రాండ్ విజువల్ లేకపోతే అవతారు టైటానిక్ రేంజ్లో ఒక సీక్వెన్స్ ఉండాలి అనేది కాదు. అక్కడ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిన చోట నీకు తెలిసిన కథ అయినా సరే నువ్వు చూస్తున్న కాసేపు అబ్బా ఏముందిరా ఆ ఫీలింగ్ ఏదైతే వస్తుందో అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ ఫీలింగ్ని మనకి ఇవ్వడానికి డైరెక్టర్స్ వాళ్ళందరూ చాలామంది ఫెయిల్ అయ్యారని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశంలో. ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనే దానికి రీజన్ చాలా ఉంటాయి. బట్ రీసెంట్గా తీసుకున్న మూవీస్ కనుక అయితే కనుక కింగ్డమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. కింగ్డమ్ దాని ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ ఏమో ఇది కేజీఎఫ్లా ఉంటుంది, అసలు కేజీఎఫ్ మైండ్లో పెట్టుకుని రాసిన స్టోరీ చాలా అద్భుతంగా వచ్చింది కదా, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ మూవీ ఇలా ఉంటుంది అని చెప్పేసి చాలా చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒక రేంజ్లో పెంచేసి సినిమాకి వెళ్ళి చూస్తే మీకు అనిపిస్తుంది ఏంటి సినిమా ఇలా ఉంది. ఆయనేమో కేజీఎఫ్ అంటాడు, గౌతమ్ తిన్నూరి ఏమో ఇంకో రకంగా అంటాడు, ఈ సినిమా చూస్తే ఏంటి ఎంత ఫ్లాట్గా ఉంది అనిపిస్తుంది. సినిమా యావరేజ్ సినిమా చెప్పాలంటే, అంత ఫ్లాప్ అయిపోయిన సినిమా కాదు, జనం వచ్చి రాకపోవడానికి కలెక్షన్స్ రాకపోవడానికి సినిమా కాదు. కానీ జనాలకి పెట్టిన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో షో చూడడానికి ఇనీషియల్ 1-2 డేస్లో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు వస్తారు, ఈ రిపోర్ట్స్ చూసిన వాళ్ళు, ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు, పాటలు ఫాలో అయిన వాళ్ళు, ఇవన్నీ. అందులో ఒక పాట హృదయం లోపల అని చెప్పి పాట ఎప్పుడో రిలీజ్ చేశారు, 2-3 months బ్యాక్ రిలీజ్ చేస్తారు సినిమా కన్నా ముందే, ఎందుకంటే డేట్ కొంచెం పోస్ట్పోన్ అయింది కాబట్టి. ఆ పాట చాలా పెద్ద హిట్ సాంగ్ అయింది, అంటే అందరికి నచ్చిన పాట అయింది. అందులో హీరో హీరోయిన్ మధ్యన బాండింగ్ అంతా చూపించారు. కానీ సినిమా హాల్కి వెళ్తే అసలు హీరో హీరోయిన్ మధ్యన ఉండే 2 సీన్లు వాళ్ళిద్దరి మధ్యన 2 షాట్లు తప్పితే అసలు ఈ సాంగ్ లేదు, సాంగ్కి దారి తీసే సీక్వెన్స్లు లేవు, తర్వాత సీక్వెన్స్లు లేవు. సో ఇది అబ్రప్ట్గా అదంతా కట్ చేస్తారు. ఇంత టైం తీసుకున్న సినిమాలో ఎడిటింగ్ అనేది చాలా బ్యాడ్ అనిపించింది ఓవరాల్గా. అంటే నువ్వు ఒక 200-300 రూపాయలు ఇచ్చుకుని సినిమాకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఒక 1/4 సినిమా లేదు. అసలు నువ్వు అనుకున్నతో ఇది పాట అనుకున్నావు, ఈ స్టోరీ ఏదో అనుకున్నా ఊహించుకునే అది లేనే లేదు అక్కడ నీకు మైండ్ సగం ఇదైపోయింది. తర్వాత స్టోరీ పరంగా వాళ్ళు ఏమన్నారు, కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ మామూలుగా ఉండవు అవి అన్నారు. చూస్తే అక్కడ ఏమీ లేదు, ఒక్క ఎలివేషన్ కూడా సరిగ్గా లేదు. అంటే వాళ్ళు అనుకున్నారు ఈ ఎలివేషన్ బాగా ఉంటుంది, ఇది సీక్వెన్స్కి దీన్ని తయారు తీసే సీక్వెన్స్ బాగుంటుంది అనేది. ఒక్క చోట నాకు అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఒక షాట్ ఏదో ఉంటుందండి ఇంటర్వెల్ ముందు, వాడు ఎక్కడ బ్రిడ్జ్ మీద ఫైట్ ఒకటి ఉంటుంది, ఏంటి పర్ల్ బ్రిడ్జ్ మీద ఏమైంది అనే షాట్. అసలు ఆ షాట్లో వెళ్ళి ఫోన్ చేయడము, పోలీసులు చుట్టూ షూటింగ్లు చేస్తూ ఉంటే ఒక షీల్డ్ పట్టుకుని పడుకోవడము, అది యాడ్లో చూస్తే చాలామంది ఇదేదో పెద్ద సీక్వెన్స్ అనుకున్నారు ఆ షీల్డ్ పట్టుకోవడం విధానం బట్టి చూస్తే. కానీ వాడేళ్ళు అక్కడ సరెండర్ అయిపోయి ఇంకా ఏమి దిక్కులు తేవచ్చిన స్థితిలో వెళ్ళి ఫోన్ చేసుకుని వాడు కోడ్ నమ్మి చెప్పుకుని ఇదంతా చాలా సిల్లీగా అనిపించింది ఓవరాల్గా ప్లాట్ అంతా కూడాను. ఆ తర్వాత చాలా లూప్ హోల్స్. ఈ లూప్ హోల్స్ అని పక్కన పెడితే చూస్తే వాడికి క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నా సరే, ఒక సినిమా చూస్తున్నా సరే ఒక కన్క్లూజన్ అనేది ఉండాలి. అంటే ఇనీషియల్గా నువ్వు ఏ పాయింట్తో స్టార్ట్ చేసావు మూవీని, ఆ పాయింట్ ఎందుకు వచ్చింది అనేది కనుక జనాలు చెప్పకపోతే, అది బుక్ అయినా అవ్వనివ్వండి, మీరు చూసే స్టోరీ అయినా అవ్వనివ్వండి, అఫ్కోర్స్ నువ్వు పార్ట్ 2 తీసుకో, పార్ట్ 3 తీసుకో, పార్ట్ 4 తీసుకో, కానీ జనాలకి ఎలా స్టార్ట్ చేసావో అలా ఎండ్ చేసి నువ్వు ఒక హుక్ పెట్టాలి. దట్స్ వేర్ బాహుబలి సక్సీడెడ్. బాహుబలి ఎందుకు సక్సెస్ అయ్యింది అంటే స్టార్ట్ చేసిన వాడు ఎవడైతే కథ మొదలు పెడతాడో వాడితో ఎండ్ అయ్యి ఫస్ట్ పార్ట్ వాడు నేనే చంపాను బాబు అనేసరికి ఇంకా మనకు నేషన్ అంతా షుక్ అయిపోయింది మొత్తం అంతాను. సో అలాగా ఇక్కడ అలా ఎవరైనా పార్ట్ 2 తీద్దాం అనుకుంటే కనుక అలాంటి పాయింట్ ఏదీ లేదు. ఇప్పుడు ప్రతి పార్ట్ 2కి మీరు ఆలోచించుకుంటే
అసలు అన్నీ ఫోర్స్డ్ సీక్వెన్స్ లాగా అనిపిస్తాయి. ఈ పార్ట్ 2 అవసరమా అనిపించే పార్ట్ 2లే. బాహుబలి 2 తర్వాత ఏ పార్ట్ 2 వచ్చినా సరే అసలు అవసరం ఏముంది అనిపించేలా ఉంది. కొంతవరకు అందులో సక్సీడ్ అయింది కల్కి కొంతవరకు ఎందుకు సక్సెస్ అయ్యిందంటే మనకి దీపికా పడుకున్న తర్వాత ఏమవుతుంది ఇదంతా తెలుసుకోవాలని బట్టి చిన్న పిసరు సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. కానీ మిగిలింది ఏ పార్ట్ తీసుకున్నా సరే ఎవ్వడికి అసలు చేద్దామనే ఉత్సాహం లేదు, చూద్దామనే మూడ్ లేదు. అలాంటి పార్ట్ 2లు వస్తున్నాయి మనకి. అది ఇంకో రీజన్. ఇప్పుడు కింగ్డమ్కి విషయానికి వస్తే మళ్ళీ బ్యాక్ టు కింగ్డమ్ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా పార్ట్ 2 చెప్పలేదు. సో జనం వెళ్ళిన వాడు కూడా స్టాండ్ అలోన్ ఫిలిం అని అనుకున్నారు. వాళ్ళు పెట్టిన డబ్బులకి వాళ్ళకి కనిపిస్తుంది అనుకున్నారు. కానీ అక్కడ ఒక్క పాయింట్ క్లియర్గా చెప్పలేదు ఎక్కడాను. నేను చాలా హై హోప్స్తో వెళ్ళాను మూవీకి. గౌతమ్ తిన్నూరి అంటే మనకి జెర్సీ తీశాడు, అంతకుముందు మల్లీరావు తీశాడు. మల్లీరావు ఐ డింట్ లైక్ ఇట్ టు బి ఆనెస్ట్. జెర్సీ నాకు నచ్చింది, కొంతవరకు నచ్చింది. అంటే అది 100% నచ్చిన సినిమా కాదు, బట్ కొన్ని ఎమోషన్స్, కొన్ని పాయింట్స్, కొన్ని డైలాగ్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇదంతా చాలా బాగుంది మూవీలో. సో ఓవరాల్గా పర్లేదు, చూడొచ్చు, మంచి సినిమా. అయితే 1-2 సార్లు అటు ఇటు చూడొచ్చు అని అనిపించిన సినిమా. అయితే చాలామంది దాన్ని ఇంకా మన మైండ్లో లేపుతారు, జెర్సీ వాట్ ఏ ఫిల్మ్, కల్ట్ ఫిల్మ్ అది ఇది అనుకుంటున్నాను. తర్వాత ఈ మూవీ ఎప్పుడైతే వచ్చిందో పాటలు బాగున్నాయి, ట్రైలర్ కట్ ఓకేలా ఉన్నాయి, ఇది దాస్తున్నారు మనకి స్టోరీ అంత అనుకునేసరికి హాల్కి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్లాట్. సో ఇప్పుడు ఆబ్వియస్గా థియేటర్కి వచ్చిన జనాలు 1-2 రోజులు వచ్చిన వాళ్ళు ఏంట్రా సినిమా ఇలా ఉందని తర్వాత ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు చెప్పిన కబుర్లకి వాళ్ళకి ఇంకా తేలిపోతుంది సినిమా ఓవరాల్గా. అది ఒకటి. సెకండ్, ఇంత డబ్బులు పెట్టి సినిమా తీయడం ఈ చాలా బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఫామ్ అయిపోయింది టీఎఫ్ఐలో. డబ్బులు దేనికి అవుతున్నాయి అంటే రెమ్యునరేషన్కి ఎక్కువ అవుతున్నాయని చెప్పి అందరూ అంటున్నారు. సో ఇప్పుడు బిజినెస్ కూడా అంత అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు 300-400 పెట్టి కోట్లు పెట్టి సినిమా తీసేంత స్థాయిలో ఉన్న హీరోలు ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు, మీ ఫేవరెట్ హీరో ఎవరైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి నేషనల్ మీడియాలో ఉండొచ్చు క్రేజ్ అదంతాను. బట్ బ్యాడ్ టాక్ వస్తే ఆ సినిమా అసలు 100 crores కూడా దాటే స్థితిలో లేదు ఇప్పుడు మార్కెట్. ఓకే, సో ఆ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టాక్ కోసం వీళ్ళు పిఆర్ పబ్లిసిటీలు అవన్నీ ఇచ్చుకోవడం అని జరుగుతాయి, డబ్బులు ఇవ్వడాలు అని జరుగుతాయి, డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం జరుగుతాయి. అదంతా పెద్ద మాఫియా ఒకటి నడుస్తుంది ఆల్రెడీ. అదందరికీ మీకు తెలుసో లేదు నాకు తెలియదు, బట్ నాకు బాగానే తెలుసు దాని గురించి, ఆ మాఫియాల గురించి, వాళ్ళ గురించి, ఈ పిఆర్ రివ్యూల గురించి, వాళ్ళ గురించి. సో వీళ్ళు అందరూ కూడా ఎవరైతే ఈ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, సినిమాకి ఎంత స్పెండ్ చేస్తున్నారో అందులో 1/4 వాళ్ళు ప్రమోషన్స్కే స్పెండ్ చేస్తున్నారు. ఇలాంటి రివ్యూలకి, ఇంటర్వ్యూల వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ జనాలు ముందు రప్పిద్దామని. ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని మెయిన్గా 1-3 days, అంటే ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 రోజుల్లోనే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయిపోవాలనే ప్లాన్ తోటి మొత్తం సింగిల్ రిలీజ్ పెట్టుకుని ఆ 3 days మొత్తం 2 స్టేట్స్లో అన్ని థియేటర్లో రిలీజ్ చేసేసుకుని డబ్బులు లాగేద్దామనేది మెయిన్ బిజినెస్ అయిపోతుంది. దీంతో ఏమవుతుందంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇద్దాము, జనాల్ని ఇంకొక 3 వారాలు ఆడిద్దాం ఈ సినిమాని, వాళ్ళు ఆడిస్తారు మంచి సినిమా ఇస్తే అనేది ఎవరు అది క్యాచ్ చేయలేకపోతున్నారు. ఆ విషయంలో సక్సీడ్ అయిన ఒకే డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఉన్న జనరేషన్లో అనిల్ రావుపూడి స్ట్రాటజీ ఎప్పుడు కూడాను 1-2 daysలో డబ్బులు లాగేసి ఆ వీకెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదో విధంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందనే స్ట్రాటజీ కాదు అతను అంతా కూడాను ఆ హ్యూమర్ ఏదైతే పెట్టుకుంటాడో, ఫ్యామిలీ ఎమోషన్ ఏదైతే పెట్టుకుంటాడో, కనీసం 2-3 weeks జనాలు రావాలి మన థియేటర్కి అనే లాజిక్ తోటే అతను సినిమాలు తీస్తున్నాడు. ఆ విధంగా ఆయన సక్సీడ్ అవుతున్నాడు. కానీ మిగిలింది ఏ పెద్ద స్టార్ హీరో, ఏ పెద్ద డైరెక్టర్ అయినా సరే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ ఫామ్లోనే ఫాలో అవుతున్నారు. మొత్తం Day 1, Day 2, Day 3లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోవాలని రేంజ్లో వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. విచ్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఎట్ టీఎఫ్ఐ. సో ఈ టీఎఫ్ఐలో ఉన్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్యూచర్ నేను ప్రెడిక్ట్ చేస్తుంది ఏంటంటే సినిమాలు ఆగిపోవడం అంటే మీరు ఇప్పుడు వింటున్న కథలు, మీరు వింటున్న ఈ కాంబోలు ఏవైతే వస్తున్నాయో వీళ్ళందరూ బడ్జెట్లు తగ్గించుకుంటారు నెమ్మదిగా. దట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు ఆల్రెడీ బాగానే దెబ్బలు తిన్నారు ప్రొడ్యూసర్స్, మీకు తెలుసో లేదు తెలియదు కానీ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ బాగానే తిన్నారు. దిల్ రాజు దెబ్బతిన్నారు, మైత్రి దెబ్బతిన్నారు, నాగవంశీ, సితారా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. సో టాప్ 3-4 ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ దెబ్బతిన్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే అల్లు అరవింద్ ఏమో చిన్న సినిమాలు తీసుకుంటున్నాడు. ఆయన చిన్న హీరోస్ తోటి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఆయన తీసి చాలా రోజులు అయింది. ఎందుకంటే ఆయనకు తెలుసు మార్కెట్ అంత ఇదిగా లేదు అని చెప్పి. మహైతే ఐ థింక్ అల్లు అర్జున్ది తప్పితే ఆయన ఇంకో పెద్ద ప్రాజెక్ట్ ఏమీ లేదు పైప్ లైన్లో. చిన్న హీరోలు, Tier 2, Tier 3 హీరోలతోనే సినిమాలు తీసుకుంటూ సేఫ్గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకొక రీసెంట్గా చూసిన సినిమా ఏంటంటే తమ్ముడు, నితిన్ది. అది ఓటీటీలో చూసాను బై గాడ్స్ గ్రేస్. ప్రాబ్లం దాంతో నాకు ఎక్కడంటే స్టార్ట్ టు ఎండ్ అసలు ఒక టోన్తో స్టార్ట్ అయిన సినిమా ఏ టోన్తో వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో, ఎలా తీస్తున్నారో, ఒక సాంగ్ కానీ ఒక డైలాగ్ కానీ ఎక్కడా కూడా మూడు ఉత్సాహం ఎవరికీ లేదనిపించింది, యాక్ట్ చేసిన వాళ్ళకి తీసిన వాళ్ళకి కూడాను. సో ఆ సినిమా అసలు స్టోరీ అసలు ఏంటి, ట్రైబల్లోకి వెళ్ళడం ఏంటి అంటే డిఫరెంట్ వరల్డ్ ఏదో సెటప్ చేద్దామని ఫిక్స్ అయ్యారు.
పాసిబుల్ అలాంటి ఏరియా ఒకటి ఉంటుంది, ఒక ఊరు ఏదో ఉంటుంది విచ్ డజన్ ఫాల్ అండర్ బోత్ ద స్టేట్స్, వాళ్ళకి లా లేదు, లాలెస్ స్టేటు, ఇలాంటివేవో అనుకోవచ్చు. కానీ ఆ ప్రిమైజ్ ఏదైతే ఉందో ఆ స్టోరీ పెట్టడం కానీ, ఆ హీరోయిన్ వెళ్ళడం ఆ రేంజ్లోకి, వాళ్ళ దాంట్లోకి, ఆ హీరోయిన్ అక్కడ హీరోయిన్కి సంబంధం లేని కాజ్కి వెళ్ళి హీరోయిన్ చంపేయడం, అక్కడ పిల్లల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం స్టోరీలో, ఆ పిల్లల్ని ఇబ్బంది పడిన తర్వాత ఈ గ్రాఫిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోరీలో, ఆ తర్వాత ఆ లోకల్ వాళ్ళందరికీ ఒక రేడియో సిస్టంలో ఒక ఆమెను పెట్టడము, ఊరు పేరు తెలియని ఆమెకి ఎక్కువ ఎలివేషన్ ఇవ్వడము, ఇంకో ఆమె బస్సు నడపడము, ఆ బస్సు నడిపే ఆమెకు కూడా ఎవరో ఊరు పేరు తెలియకపోవడం, జనాలు కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ కూడా లేదు ఎక్కడైనా స్టోరీలో. నితిన్ యాక్టింగ్ కూడా చూస్తే నీరసంగా ఉంటుంది మొత్తం ఓవరాల్గా. అంటే నిజంగా నువ్వు సినిమా ఇంత డబ్బు పెట్టి తీస్తుంటే నాకు బాధ ఎక్కడ వస్తుందంటే, స్టోరీ ల్యాక్ కాదు, ఉన్న స్టోరీలే, వాళ్ళు తీస్తున్న స్టోరీల్లోనే మంచి పాయింట్లు ఉన్నాయి. కొన్ని కింగ్డమ్లో కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, తమ్ముళ్ళలో మంచి పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లు ఏవైతే వాళ్ళు పెట్టి తీస్తున్నారో అవి కంటిన్యూ అవ్వలేకపోతుంది స్టార్ట్ టు ఎండ్. ఆ చిన్న పాయింట్ ఏదైనా సరే దేంతో వాట్ ఎవర్ దే ట్రై టు స్టార్ట్ ది ఫిలిం విత్ కదా, ఆ పాయింట్తో వాళ్ళు చేయకపోవడం వల్ల చూసే వాళ్ళకి ఏంట్రా ఈ సినిమాలు అనిపిస్తున్నాయి. ఇట్స్ వెరీ ఈజీ. నాకు తెలుసు సినిమా తీయడం ఎంత కష్టం అనేది, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చిన్న 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్కి, 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్కి 2.5 hours నేను కూర్చోబెట్టి ఒక సినిమా తీయాలి అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎంతమంది ఇది దాంట్లో డబ్బులు పెట్టి ఉంటారు, ఎంతమంది టైం స్పెండ్ చేసి ఉంటారు. అలాంటి దాని మీద నువ్వు ప్రోడక్ట్ చాలా బాగా రావాలి. ఇది RRR తర్వాత పర్టికులర్గా చాలామంది చేతులు కాల్చుకోవడానికి ఈ అవకాశం అయ్యింది TFA. అంటే RRR వచ్చిన తర్వాత పెద్ద సినిమా తీద్దాము, ఒక 300 కోట్లు 400 కోట్లతో సినిమా తీసేస్తే మనకి మార్కెట్ అయిపోతే పెద్ద హీరోని పెట్టుకుని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేసి, ఎవరు ఫూల్స్ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్సా చూసిన వాళ్ళ, ఇప్పుడు ఒక సినిమాకి డబ్బులు వచ్చాయి ఇంకంటే అని చెప్పి ఇంకో 10 సినిమాలు అలా తీస్తారా ఎవరైనా? ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ లాజిక్. అంటే ఎవడో అమెరికాకి వెళ్ళాడు మా ఊరి నుంచి, అదేదో కోర్స్ చేసి నేను అమెరికా వెళ్తానని చెప్పి 100 మంది బస్సు వేసుకుని వెళ్తారు. అలాగా అందరూ వాళ్ళ కేపబిలిటీసు, వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ స్తోమతాన్ని చూసుకోవాలి కదా. ఒకడు వెళ్ళాడని చెప్పి అందరూ వెళ్తారా? అది అందరూ నాకు తెలిసి రాజమౌళిని చూసి వాతలు పెట్టుకుంటారని నా ఫీలింగ్. ఇప్పుడు రాజమౌళి ఎందుకు సక్సీడ్ అయ్యాడు, మళ్ళీ ఎందుకు సక్సీడ్ అయ్యే అవకాశం ఉంది అంటే, స్టార్ట్ టు ఎండ్, అంటే టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి ఎండ్ శుభం కార్డు పడి అక్కడ లాస్ట్ పేర్లన్నీ వెళ్తాయి కదా, టెక్నీషియన్స్ వీను, VFX వాళ్ళందరినీ కూడా రాజమౌళి కంట్రోల్ చేస్తాడని నా ఫీలింగ్. అంటే హీ నోస్ ఎవ్రీవన్. ఆ సెట్లో ఉండే ప్రతి వాడికి తెలుసు. ఒకటి ఏదో వాడికి ఇచ్చేసి ఒక మ్యూజిక్, ఓకే ఇది ఆయన చూసుకుంటే నాకు సంబంధం లేదు, నేను మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత ఫైనల్ ప్రింట్ చూసుకుంటాను అని అనుకునే అనే డైరెక్టర్ కాదని నా ఫీలింగ్. ఎవ్రీ ఫ్రేమ్లో ఉండాలి తను అని చెప్పి ఉంటాడని నేను అనుకుంటున్నాను. అతను బిహైండ్ ద సీన్స్ వీడియోలు కానీ అవన్నీ చూస్తుంటే కూడాను. ఈ మన డైరెక్టర్స్కి అది ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైనా ఉందనుకో, అతనికి వేరే పని ఏదైనా ఉందనుకో, వేరే సిట్టింగ్, వేరే పెద్ద హీరోతో సిట్టింగ్ ఏదైనా ఉందనుకో, సరేరా అయితే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అతను ఉన్నాడు కదా, అతనితో ఈ సీన్ తీయించేసే. అండ్ రాజమౌళి కూడా తీయించినవి ఉన్నాయి, కాకపోతే హీ విల్ అగైన్ గో బ్యాక్ అండ్ చెక్ అని విన్నాను నేను. కొన్ని సీన్స్ నేను దేవకట్ట ఉన్నాడు కదా అతను రైటరు, అతనితో కొన్ని సీన్స్ డైలాగ్ రాయించుకోవడము, లేకపోతే వేరే అతను ఆ రోజు ఏదో షూట్ వల్ల ఏదో విధంగా రాలేకపోతే షూట్ క్యాన్సిల్ చేసే బదులు ఎవరినో డైరెక్ట్ చేయమండము, చిన్న చిన్న షార్ట్స్ అవన్నీను. బట్ అవన్నీ కూడా ముందే ఆయన ప్రిపేర్ చేసి చెప్తాడు, ఈ షార్ట్లో తీయాలని చెప్పేసి. అలాగా వీళ్ళందరికీ కూడా ఏంటంటే చెప్పంగా వాతలు పెట్టుకోవడం అనేది. సో ఆ ఫీలింగ్ అని అనుకుంటున్నాను వాళ్ళందరూ అలా చేస్తున్నారని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ నెంబర్ ఆఫ్ క్రోర్స్ పెడుతున్నారు కదా, ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ అవుతుంది, ఎవ్రీవన్ ఈజ్ రియలైజింగ్ ఇట్. డబ్బులు అనేది చాలా ఎక్కువ పెడుతున్నారు నా ఉద్దేశంలో. అంటే కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్కి అంత డబ్బులు అవసరం లేదు. ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ లాంటి సినిమాకి అంత డబ్బు ఖర్చు పెట్టడం అనేది తప్పు. అది ఎవరు తప్పు అంటే, ఐ విల్ బ్లేమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. హీరోకి సంబంధం లేదు, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నేను యాక్ట్ చేసింది ఇంతే, నాకు ఇచ్చేది ఎంత అని చెప్పి హీరో పక్క వెళ్ళిపోవచ్చు, సంబంధం లేదు. సంబంధం పెట్టుకోవచ్చు హీరో కావాలంటే, బట్ సంబంధం అక్కర్లేదు. అంటే హీ నీడ్ నాట్ 90% ఆయన దూరాల్సిన పని లేదు అందులో. కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూర్చుని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎంత పెడితే మనకి ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత వస్తుంది, అండ్ ఈ షార్ట్కి ఎంత ఖర్చు పెట్టచ్చా, ఇంత ఖర్చు పెట్టకుండా ఇంకా తగ్గించచ్చా. ఐ టేక్ దిస్ టు రాజమౌళి పాయింట్ ఆల్సో. రాజమౌళి కూడా ఎక్కువ ఖర్చు పెడతాడని నా ఫీలింగ్. అది రాజమౌళి తీసే సినిమాని ఈజీగా ఒక 25% తగ్గించచ్చని నేను అనుకుంటున్నాను ఓవరాల్గా. అతను 300-400 పెట్టి ఆ RRR తీసినా సరే, లేకపోతే ఇప్పుడు 1000 ఎంతో అంటున్నారు మహేష్ బాబుతో సినిమాకి. సో ఇది కూడా నాకు తగ్గించవచ్చు అని నా ఉద్దేశం కొన్ని చోట్ల.
అది వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఎందుకంటే రికవరీ అవ్వనప్పుడే మనకి ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు నీ టాపిక్ స్టార్ట్ అయిందే అది కదా, జనాలకి రికవరీ రావట్లేదు, జనాలు ఏంటి డిస్ట్రిబ్యూటర్ లాస్ అయిపోతున్నారు, ఎందుకంటే జనాలు ఓటీటీలో చూసేస్తున్నారు, సినిమా థియేటర్ రావట్లేదని. ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవరాల్గా మిస్ అవుతుంది. 2.5 గంటల్లో నువ్వు కనీసం 2 గంటలైనా సరే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే ఆ 30 మినిట్స్ని కొంచెం వరకు బేర్ చేయగలరు. కానీ నువ్వు 30 మినిట్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి 2 గంటలు బేర్ చేయమంటే ఎవడు కూర్చొని బేర్ చేయడు. రావడానికి మనకి టైం వేస్ట్, ఇంత ట్రాఫిక్లో కదులుకుంటూ క్రాల్ చేస్తూ రావాలి థియేటర్కి. ట్రాఫిక్లో సెకండ్ వచ్చిన తర్వాత పార్కింగు, తర్వాత అక్కడ మన తినడానికి పాప్కార్న్, కూల్ డ్రింక్లు, శాండ్విచ్లు, ఇవన్నీ రేట్ ఎక్కువ. ఫ్యామిలీ నలుగురితో వెళ్తే ఊహించుకోండి మీ ఖర్చు. సో ఒక సినిమాకి ఇంతమంది టైం స్పెండ్ చేసి, ఇంత మనీ స్పెండ్ చేసి వచ్చిన తర్వాత నువ్వు అరగంట సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, నేను ఇంట్లో మంచి నా సబ్ ఊఫర్లోను నాకున్న మంచి మంచి సౌండ్ బార్లలోనూ ఇంకా మంచి సినిమా నేను చూడగలను కదా అని ఫీలింగ్తో ఉన్నారు. ఇప్పుడు భాష ఒకటి మనకి ప్రాబ్లం కాదు, ఎందుకంటే సబ్ టైటిల్స్ పెట్టుకోవచ్చు, చూసేసుకోవచ్చు. అలా అని చెప్తే ఇప్పుడు నెట్ఫ్లిక్స్, ప్రైమ్, డిస్నీ ప్లస్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను తెలుగు ఆడియోలు కూడా యాడ్ చేయడం మొదలుపెట్టారు, ఇంగ్లీష్ సినిమాలకి, కొరియన్ సినిమాలకి. సో ఇప్పుడు నువ్వేమి ఇస్తున్నావు నాకు? నీవు ఇచ్చే అరగంట సినిమాటిక్, 20 నిమిషాల సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం, ప్రీ ఇంటర్వెల్లో వచ్చే సీక్వెన్స్ కోసము, ప్రీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్స్ కోసం నేనేమో డబ్బులు ఎంత స్పెండ్ అయ్యాను, టైం ఎంత స్పెండ్ చేసి, ఫ్యామిలీ ఎంత వేసుకుని, ట్రాఫిక్లో ఇంత చలిలోను, లేకపోతే ఇంత ఎండలోను, ఇంత చెమటలోను, ఇంక వానలోను నేను సినిమాకి రావాలా అనేది ఒక పాయింట్, ప్రతివాడు ఆలోచించాల్సిన పాయింట్. నువ్వు సినిమా ఎందుకు తీస్తున్నావు అనే పాయింట్ ఎంత ఇంపార్టెంటో, వీడు ఎందుకు రావాలి అనేది ఈ పాయింట్ కూడా అంతే ఇంపార్టెంట్. నీకు నిజంగా డబ్బులు కావాలనుకుంటే నేను ఇది అంటే ప్రొడ్యూసర్స్ కూడా వింటే ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో సినిమా ఏదో నాకో పాయింట్ నచ్చింది, ఈ హీరో ఈ పాయింట్ బాగా చేస్తాడని చెప్పి తీసేయడం కాదు. ఈ సినిమాలో నువ్వు 2 గంటల సేపు జనాలను కూర్చోబెట్టి ఏం చూపిస్తున్నావు ఫస్ట్. తర్వాత ఇంకొకటి, నాకు ఇది చాలా స్టూపిడ్ అండ్ ఈడియాటిక్ సిచ్యువేషన్ అనిపిస్తుంది ఈ సాంగ్స్ తీసేయడం. ఫస్ట్ ఒక సాంగ్ ఏమో రిలీజ్ చేయడం, ఆ సాంగ్ ఏమో సినిమాలో వెళ్తే ఉండకపోవడం, ఒక వారం తర్వాత యాడ్ చేయడం. స్టూపిడ్సా? ఈ ఫస్ట్ వీక్లో వచ్చిన వాళ్ళందరూ కూడా, డబ్బులు పెట్టి చూసిన వాళ్ళందరూ కూడా అంత స్టూపిడ్. అది ఒకప్పుడు పనిచేసేది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు యూట్యూబ్ లేదు, అంటే ఒక 20 ఏళ్ల క్రితము యూట్యూబ్ లేదు, ఆన్లైన్ లేదు, ఈ కంటెంట్ అంతా ఈ పాట ఎలా చూడాలని అనుకుంటే జనాలు మళ్ళీ సినిమాకి రావాలని నైట్ షోలకి ఆ పాటలు చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఇంక క్లైమాక్స్ దాకా ఉండేవారు కాదు కొంతమంది. అలా 3-4 సార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పాటలు బాగుండి. ఎందుకంటే క్యాసెట్లో ఉంటుంది పాట, అది చూడాలనుకుంటే ఎక్కడ చూసేవారు కాదు. సండే ఒక్కరోజు అప్పుడప్పుడు టీవీలో ఒక 30 సెకండ్స్ వేసేవాడు. ఇది ఇలా లాభం లేదురా, మనకు మొత్తం పాట అంతా చూడాలి, డ్యాన్స్ బాగుంది, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ బాగుంది, ఇది హాల్లోనే పెద్ద స్క్రీన్లోనే చూడాలి అని అనుకుని ఆతృతగా వెళ్ళిన రోజులు అవన్నీ. ఇప్పుడు కూడా అవే స్ట్రాటజీలు పెడితే అలాగ నాకు అర్థం కాదు. నువ్వు పాట ఆల్రెడీ రిలీజ్ చేసేసావు ఫుల్గా, ఎక్కడ యూట్యూబ్లో. ఇప్పుడు జనాలకి ఇంటర్నెట్ యాక్సెస్, ఎక్కడ పడితే అక్కడ ఫోన్ యాక్సెస్ అంతా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ పాటను దాచేసి మళ్ళీ 1 వీక్ తర్వాత యాడ్ చేస్తానంటే ఎవడెళ్తాడు? ఇంత డబ్బు పెట్టుకు చేస్తున్నావు, నేనేమి చెయ్యి, దాని సంబంధమే లేదు నీకు నాకు సినిమాకి. కానీ నాకు ఈ ఐడియా, నాకు ఈ మాత్రమైన బుర్ర ఉంది. ఈ పాట ఇలా రిలీజ్ 1 వీక్ తర్వాత రిలీజ్ చేస్తే ఎవడు రాడురా పాట కోసం 10 మంది వస్తారు. ఎవరు తెలిసి ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే బట్టలు చింపేసుకుంటారో డే 1 నాడు, వాళ్ళే మళ్ళీ డే 8 నాడు వచ్చి ఇక్కడ పెట్టాడు ఆ పాట ఓకే అని చెప్పి పాట అయిపోయినట్టు బయటికి పోతారు. నువ్వు ఆ 10 మంది టికెట్లు అంటే నువ్వు 10 మంది అంటే 10 × 200 వేసుకున్నా, నువ్వు 2000 రూపాయల కోసం ఒక వీక్ అంత పాట కోసం ఆపేవా అని నా ఫీలింగ్. ఎవరు రారు. ఇది ఈ సింపుల్ లాజిక్ని ఎలాగా గైడ్ చేసుకుంటారో నాకు అర్థం కాదు అనిపిస్తుంది. ఇంత డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ. ఇక్కడ హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏంటి మీరు పాట కట్ చేస్తున్నారంటే డే 1 నాకు తెలుస్తుంది ఎందుకు అలా చేస్తున్నారు, హీరో ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి అలాంటి సిచ్యువేషన్స్లో. లేదు మీరు పెట్టండి అని చెప్పాలి. ఇలాంటివి చాలా జరిగాయి. గేమ్ చేంజర్లో జరిగింది, మొన్న రిలీజ్ అయిన కింగ్డమ్లో జరిగింది. ఆల్రెడీ లెసన్ లెర్న్డ్ మనకి గేమ్ చేంజర్లో. అలాంటిది నువ్వు కింగ్డమ్లో మళ్ళీ అదే మిస్టేక్ ఎలా రిపీట్ చేయగలుగుతావు? ఇలాంటి పాయింట్స్ ఏవైతున్నాయో మళ్ళీ యూ క్యాన్ బ్లేమ్ ఆడియన్స్, మాకు థియేటర్కి మీరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనే దాని గురించి. ఆ తర్వాత హిందీ సినిమా గురించి ఆలోచిస్తే, హిందీకి చాలామంది అసలు హిందీలో మంచి సినిమా పడి చాలా రోజులైంది. అంటే మంచి సినిమా అంటే హైప్తో అసలు లేకుండా రిలీజ్ అయిన సినిమా రీసెంట్గా సయారా నాకు నచ్చింది. నేను హాల్లో చూశాను. నాకు ముందు పాటలు విన్నాను, ఇది పాటలు బాగున్నాయని చెప్పి నేను వింటే మొత్తం ఆల్బమ్ అంతా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఉంది. అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, 6-7 మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి కొట్టిన ఆల్బమ్ అది, ఆ 7-8 పాటలోనూ. అంత బాగున్న ఆల్బమ్, అంత బాగున్న సినిమా నేను హాల్లో చూస్తూ ఉంటే, నాకు బాలీవుడ్లో అలాంటి సినిమాలే మనకి అలవాటు చిన్నప్పుడు. మనం నిజంగా 90s కానీ
2000 కానీ చూస్తే అలాంటి సినిమాలు ఎక్కువ వచ్చేవి. ఇలాంటి రొమాంటిక్ సినిమాలు, చిన్న స్టోరీ, ఎక్కువ పాటలు. అంటే పాటలు అంటే బీభత్సమైన హిట్లు ఉండేవి ఇప్పుడు బాలీవుడ్లో. పాటలు బాగుంటే ఆబ్వియస్గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు సినిమాని. సినిమా యావరేజ్గా ఉన్న పాటలు బాగుంటే జనాలు వస్తారు. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ సయ్యారా. 300+ crores చేయడానికి కారణం సాంగ్స్ ఫస్ట్, తర్వాత స్టోరీ. కొంతవరకు స్టోరీ కూడా బాగుంది. కూర్చుని వాడికి వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బాలీవుడ్ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. ఇదే విధంగా మన తెలుగులో ఎందుకు రావట్లేదు? అదే హీరో, అదే స్టోరీని నువ్వు తెలుగులో తీస్తే, అదే హీరో అంటే అలా Tier 2, Tier 3 హీరోని నువ్వు పెట్టుకుని మంచి పాటలు ఇచ్చి స్మాల్ బడ్జెట్లో నువ్వు 5-6 crores అవగొట్టేసి సినిమాని. ఒక అంతే జస్ట్ అపార్ట్మెంట్లో తీశాడు, ఒక స్టూడియోలో తీశాడు, పాటలు పెట్టుకున్నాడు, అంతే అయిపోయింది సినిమా అక్కడ. 5-6 crores నువ్వు సినిమా తీయలేకపోతున్నావు అంటే ఈ రోజుల్లో నువ్వు ఆ క్వాలిటీ మూవీని ప్రాబ్లం చూసే జనాల్లో కాదు, తీసే వాళ్ళల్లో ఉందని నా ఫీలింగ్. సేమ్ థింగ్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా బడ్జెట్లు బీభత్సంగా పెట్టే సినిమాలు తీసేశారు. వాళ్ళందరూ కూడా చేతులు దులిపేసుకొని పక్కకి సైడ్ అయిపోయి వాళ్ళు ఇప్పటి నుంచే మల్టీ స్టారర్లు అవన్నీ కామన్ బాలీవుడ్లో మనకు తెలిసిందే. అంతంత మల్టీ స్టారర్లు చేసిన వాళ్ళు, అంతంత బడ్జెట్లు పెట్టి తీసిన వాళ్ళు, బడ్జెట్ రికవరీ 30% రికవరీ కూడా లేని రోజులు చాలా ఏళ్ళు నడిచాయి బాలీవుడ్లో మనకి బాహుబలి తర్వాత. అలాంటి చూసి కూడా TFI సేమ్ ఫాలో అవుతుంది. TFIకి ఎలాంటి ప్రాబ్లం రాబోతుందంటే ఫ్యూచర్లో 2-3 స్టార్ హీరోలు కలిసి చేసినా సరే రికవరీ అవ్వని రోజులు వస్తాయి. అది నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఇఫ్ దే ఫాలో ది సేమ్ థింగ్, ఇప్పుడు ఎలాగైతే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి రెమ్యునరేషన్ ఇచ్చేసి వైడ్ పాన్ ఇండియా రిలీజులు చేసేద్దాం అది ఇది అనుకుని 2-3 పెట్టేసి స్టార్ని, నువ్వు కనుక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, నీ స్టోరీ మీద, మ్యూజిక్ మీద కంట్రోల్ కనుక లేకపోతే నీకు ఎంతమంది పెద్ద హీరోలను పెట్టినా నీకు రికవరీ అనేది అవ్వదు. ఎంతమంది ప్రొడ్యూసర్లు కలిసినా సరే లాసే చూస్తారు. ఫేక్ నెంబర్లు ఎప్పుడూ ఉన్నాయి ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఫేక్ నెంబర్స్ ఉన్నాయి. ఇదేదో కొత్త కాదు, రీసెంట్గా వచ్చింది ఏం కాదు. ఇప్పుడు కొత్తగా ఫేక్ అనేది ఇట్స్ ఆల్వేస్ దేర్. సో నువ్వు ఏదో ఫేక్ నెంబర్లు చూపించుకుని అది బేకింగ్ అని చెప్పుకోవాలి తప్పితే నీకు ఆ కలెక్షన్ అనేది రాదు. జనాలు 1-2 days వస్తారు, తర్వాత సరేలే అంత లేదంటలే ఓటీటీలో చూసుకుందాం అనేస్తారు. ఈ ఓటీటీలో చూసుకోవడానికి రీజన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ట్రాఫిక్, వచ్చిన తర్వాత ఖర్చు, నువ్వు అక్కడ ఇవ్వని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే నేను 2-3 రోజులు పాజ్ చేసుకుని చూస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సినిమాలు మనం హాల్లో చూస్తారు కొంతమంది, 1 week 2 weeks అంటే హిట్ అయిపోయింది సినిమా. బేసిక్గా జనాలు చూస్తారు, డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్కి హిట్ అయిపోయింది. ఇంటికి వచ్చి చూసావు సినిమాని, ఫ్రెండ్ చెప్పాడు బాగుంది, థియేటర్లో చూసాడంటే వాడని, నువ్వు ఇంట్లో చూసావు, నీకు ఆ సినిమా నచ్చదు. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సైకాలజీ చెప్తాను నేను బేసిక్. ఇక్కడ నీకు ఒకడు ఆల్రెడీ హాల్లో చూసేసిన సినిమాని సూపర్ హిట్ అన్న తర్వాత ఒక 100 మంది 2,000 మంది నీకు తెలిసిన వాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమాని కనుక ఓటీటీలో చూస్తే నీకు ఆ సినిమా నచ్చకపోవచ్చు. దానికి రీజను ఎక్స్పెక్టేషన్స్. ఈ స్టోరీ ఇప్పుడు సయ్యారా ఉంది ఎగ్జాంపుల్, స్టోరీ పెద్ద ఏం లేదు అందులో, మ్యూజిక్ బాగుంది, కానీ నేను హాల్లో చూసినప్పుడు ఆ స్టోరీ నాకు తెలియదు, నేను రివ్యూ ఏం చదవలేదు, నేను వెళ్ళాను, నాకు మ్యూజిక్ నచ్చింది, ఐ వాజ్ ఎంజాయింగ్ ది ఎంటైర్ సెటప్ అక్కడ. ఇప్పుడు అదే సినిమా నేను ఇంత బాగుంది, సరిగ్గా ఉంది సినిమా, బాలీవుడ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు నేను చెప్పాను అనుకోండి, మీరు వెళ్తారు, చూస్తారు, థియేటర్లో చూసినాడు ఇడు, మన ఇంట్లో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఏంటిది ఇలా ఉంది, ఈ సినిమా హిట్ అయిపోయిందా, అంత పెద్ద హిట్ అయిపోయిందా అనే ఫీలింగ్తో మీరు ఉంటారు. ఎందుకంటే యూ ఎక్స్పెక్టెడ్ ఏ లాట్ నౌ. నేను నా ఎక్స్పెక్టేషన్ 0 చేసుకెళ్ళాను, సినిమా బాగుంది అనిపించింది, ఓకే. ఆ తర్వాత చూసిన 2-3 వారాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి మినిమం ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు, చూసారు, బాగుంది. ఇప్పుడు అందరూ అంతమంది పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వు చూస్తే ఏంటి సినిమా ఇలా ఉంది, నేను ఎందుకు ఇంత పెద్ద హిట్ చేశారు అనిపిస్తుంది. దట్ సైకాలజీ. ఇదే ఎగ్జాంపుల్ నేను నీకు తొలి ప్రేమ, తమ్ముడు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే నేను హాల్లో చూసాక నాకు బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ కొంతమంది చూడలేదు హాల్లో, సమ్ ఎగ్జామ్స్ ప్రాబ్లము ఏదో సంథింగ్ ఏదో అయ్యింది, వాళ్ళు తర్వాత 5 years ఎప్పుడో మళ్ళీ టీవీలో వచ్చినప్పుడు చూసిన తర్వాత వాళ్ళు ఇదేంటారు ఈ సినిమా హిట్ అయిందా అన్నారు తొలి ప్రేమని. ఐఎమ్ లైక్, తొలి ప్రేమని పేరు పెడుతున్నారు ఏంటారు, ఇది హాల్లో నాకు మంచిగా అనిపించింది, అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు, ఆ జోక్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఆ ఇంటర్వెల్ కానివ్వండి, నాకు చాలా బాగా నచ్చింది, వీళ్ళేంటి ఏమైనా నచ్చలేదు అంటున్నారు అనిపించింది నాకు. బికాస్ ఇంత టైం అయిపోయింది, నీకు కొన్ని జోక్స్ తెలిసిపోయాయి, నీకు కొన్ని సినిమా స్టోరీ ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ వినేసావు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కడ పెడితే అక్కడ మీమ్స్లో అయినా చెప్పేస్తున్నారు స్టోరీని. నీకు ఒక్క మీమ్ చాలు మొత్తం ట్విస్ట్ రివీల్ అయిపోయి దరిద్రంగా అనిపించడానికి స్టోరీ తర్వాత. అలాంటిది ఆ ఎక్స్పీరియన్స్ ఆ రూన్ అయిపోతుంది మీకు ఓవరాల్గా ఓటీటీలోకి చూసాక. ఇంకొకటి ఇదే రివర్స్, హాల్లో చూసావు డే 1 నీకు నచ్చలేదు, ఒక వారం 10 రోజులు అందరూ ఏమో తిట్టారు సినిమాని, ఒక నెల తర్వాత ఓటీటీలో వచ్చింది, నువ్వు చూసావు ఓటీటీలో, నీకు అప్పుడు అది బాగుంది అనిపిస్తుంది. దిస్ ఈజ్ అనదర్ సైకాలజీ. ఏంటంటే
ఓటీటీలో నీకు చూశాక ఆల్రెడీ నీ మైండ్లో 100% నెగిటివ్ దాంతో నిండిపోయి ఉంది ఈ సినిమా గురించి. సో అక్కడ నీకు ఏమాత్రం పాజిటివ్గా అనిపించినా సరే నువ్వు ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇక్కడ చండాలంగా ఉంటుంది, ఇక్కడ బోర్ కొడుతుంది, ఇది దరిద్రంగా ఉంటుంది, వీడి యాక్టింగ్ ఇలా ఉంది అంట, ఈ పాటలు బాగాలేవంట. యూ హ్యావ్ రిమోట్ ఇన్ యూర్ హ్యాండ్, నౌ యూ కెన్ స్కిప్ ఒక 10 seconds అటు 20 seconds ఇటు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ హాల్లో చూసిన వాడికి అవి ఏమీ అవ్వవు కదా, వాడు స్టక్ అయిపోయి 2.5 hours. ఇక్కడ నీకు ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది, స్టోరీ రన్ అవుతుంటుంది, నువ్వు వెళ్ళి హాయిగా ఒక పెగ్ వేసుకోవచ్చు, లేకపోతే వెళ్ళి బిర్యానీ చేసుకుని తినొచ్చు, లేకపోతే ఆర్డర్ చేసుకుని చూడొచ్చు, స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. నువ్వు ఏంటావు నెమ్మదిగా వస్తావు, ప్యాసివ్గా అంతా వింటూ ఉంటావు. బాగుంది కదా సినిమా, ఏంటి వీళ్ళు ఇంత వరషన్ చేశారు, హాల్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ చేశారు, మంచి సినిమా కదా ఇది అని అనిపిస్తుంది నీకు, కొంచెం యావరేజ్గా ఉన్న సినిమాని. ఇది ఒక రకమైన సైకాలజీ. ఇప్పుడు ఇలాంటి జనాలతోటి నువ్వు ఇంతంత డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అంత జాగ్రత్తగా ఉండాలి రిలీజ్ చేసేటప్పుడు. అండ్ టీఎఫ్ఐ ఒక విధంగా చెప్పాలంటే చాలా బ్యాడ్ ఫేస్లో ఉంది. అది మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, కానీ మనకి ఇంకొక 1 year 1.5 years ఇలానే ఉండబోతుందని నా ఫీలింగ్. చాలామంది చాలా సినిమాలు ఏవైతే ఇప్పుడు దాకా రిలీజ్ అయ్యాయో అవన్నీ మనం చూసాము, చాలా మటుకు ఫ్లాప్ అయిపోయాయి. రిలీజ్ అవ్వబోయేవి కూడా ఇట్ విల్ నాట్ ఫేర్ వెల్ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఓజీ తీసుకుందాం, ఐ డోంట్ నో, నాకైతే ఓజీ మీద అంత నమ్మకం లేదు. మీరందరూ ఏదో సుజీత్ కుమ్మేస్తాడు, ఎరక్ కూడా వేస్తాడు, అది ఇది అని అంటున్నారు, కానీ నాకు నిజంగా చెప్పాలంటే ఐ హ్యావ్ వెరీ లో హోప్స్ ఆన్ ద ఫిలిం. అది ఎందుకంటే ఈ హైప్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియా వల్ల. వాళ్ళు చాలామంది బాట్స్ని హైర్ చేసుకుని ఈ కామెంట్లు పెట్టించడం కానీ లేకపోతే ట్వీట్లు కొట్టించడం కానీ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ చాలామంది ఇప్పుడు. సో ఈ హైప్ అంతా కూడా అలాగే జనరేట్ అవుతుంది. సో మీరు ఏదైనా నెక్స్ట్ సినిమా ఇప్పుడు కల్కి 2 అంటున్నారు, ఐ డోంట్ నో కల్కి 2 ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ అది ఓపెనింగ్స్ బాగా వచ్చినా సరే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సరిగ్గా లేకపోతే అట్ విల్ ఆల్సో ఫాల్ ఫ్లాట్. ఎందుకంటే దానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో నువ్వు అది రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. ఐ డోంట్ నో అది ఎంతవరకు వెళ్తుంది అనేది. నాకు రాజ్మౌళి సినిమా మీద కూడా లైట్గా ఇప్పుడు డౌట్ ఎందుకు వస్తుందంటే, మరి 1000 crores సినిమా తీస్తున్నామంటే బ్రేక్ ఏమైనా అవ్వాలంటే కనీసం 1300 crores రావాలి. ఒక తెలుగు సినిమా 1300 crores రావాలంటే దానికి ఏమాత్రం ఎంత హైప్ ఉండాలి, ఎంత ఏ రేంజ్లో రిలీజ్ అవ్వాలి, చాలా డౌట్స్ ఉన్నాయి నాకు ఆ సినిమా మీద. చెప్తాను, ఇంకా దాని కాన్సెప్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు. జనరల్గా రాజమౌళి మూవీస్ అన్ని కూడా Day 1 నాడు ముహూర్తం పెట్టిన తర్వాత, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆయన కూర్చోబెట్టి ప్రెస్ మీట్లో అందరికీ చెప్తాడు, ఇగో ఇది బాబు కదా, ఓకే అది మీరు ఈగ ప్రెస్ మీట్ చూడండి, మర్యాద రామన్ ప్రెస్ మీట్ చూడండి, ఆయన క్లుప్తంగా వచ్చిన స్టోరీ హింట్ ఇస్తాడు. ఈ సినిమాకి అలా ఇవ్వకపోవడానికి కారణం నాకు తెలిసి మహేష్ బాబు ఈజ్ అ లోకీ గై. అంటే అస్సలు హైప్ అనేది ఇవ్వకూడదు సినిమాకి ముందు అనేసి మాట్లాడకుండా సినిమా స్టార్ట్ చేసేసి సినిమా ప్రీ రిలీజ్లో పిచ్చ హైప్ ఇచ్చేస్తాడు సినిమా గురించి. ఇది నేను బెస్ట్ ఫిలిం, నేను ఎవరి దగ్గర పనిచేయలేదు ఇంతలాగా, ఐ రియల్లీ ఎంజాయ్డ్ అని చెప్పేసి చాలా హైప్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రతి మూవీకి మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ టెంప్లెట్ ఉంటుంది ఆడియో ఫంక్షన్లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోను. ఐ థింక్ సమ్హౌ రాజమౌళి మహేష్ బాబు మాట విన్నాడేమో నా ఫీలింగ్ ఈ ఒక్క ఫ్యాక్టర్లో. హీస్ కేపబుల్, మహేష్ బాబు ఈజ్ వెరీ కేపబుల్ ఈ విషయంలో. ఎవరినైనా సరే ఆ మాట ఉంచుకోవడం విషయంలో, అంటే చెప్పొద్దు బయటకు అప్పుడే ఎవరికైనా, ఇంకా ఉంచుదాము చాలా టైం ఉంది కదా దీనికి, మన రిలీజ్ అయ్యే ముందు మాట్లాడదాం అనే టైప్లో అది తెలిసి రిలీజ్ చేయడం, ఇది దీని గురించి ఏం చెప్పడం నా ఫీలింగ్. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి రాజమౌళిలా ఉంటేనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. రాజమౌళి కనుక ఏమాత్రం మహేష్ మాట 10% విన్నా సరే, ఈ మూవీ కమిట్మెంట్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి 15 years బ్యాక్ అయిన కమిట్మెంట్ ఇది. 2010 ఆ టైంలో కేఎల్ నారాయణ రాజమౌళికి చెక్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబుతో సినిమా అని చెప్పి వాళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి అవ్వలేదు ఫర్ వేరియస్ రీజన్స్. అంటే మహేష్ బాబు కొన్న కమిట్మెంట్స్, రాజమౌళి కొన్న కమిట్మెంట్స్, ఇద్దరు కలిసి పనిచేద్దాం అనుకున్న చాలాసార్లు కూడా వర్క్ అవ్వలేదు. సంహౌ ఇప్పుడు అది మహేష్ బాబు లక్కో రాజమౌళి లక్కో తెలియదు, కానీ వర్కౌట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. నేను మహేష్ బాబు ఫ్యాన్గా ఉన్నప్పుడే నాకు తెలుసు 2010-2011లో అట్ ఈ ఫిలిం ఒకటి వీళ్ళిద్దరు సైన్ చేశారు ఈ సీసీ ఎంటర్టైన్మెంట్స్లో అని చెప్పేసి, క్రియేటివ్ కమర్షియల్స్లో. సో అప్పటి నుంచి ఉన్నారు. సేమ్ థింగ్ విత్ వివి వినాయక్, మీకు తెలుసో లేదో తెలియదు, కానీ దే ఆల్సో రిజిస్టర్డ్ టైటిల్ 101 జిల్లాలు అందగాడు అని చెప్పి వివి వినాయక్ తోటి ఒకసారి రిజిస్టర్ చేశారు టైటిల్ కూడాను. సో బట్ సంహౌ అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. వివి వినాయక్ ప్రైమ్లో ఉన్నప్పుడు. చెన్నకేశ్వర్ రెడ్డి తర్వాత ఆ టాపిక్ వచ్చింది, ఆ టైటిల్ పెట్టి సినిమా తీద్దాం అనుకున్నారు. బట్ మహేష్ బాబుకి ఆ మాస్ రోల్ అదంతా నచ్చక ఈ డింట్ అగ్రీ అని చెప్పి ఓవరాల్కి షెల్వ్ అయిపోయింది అది. బట్ ఈ స్టోరీ రాజమౌళి అంతా ఉంది కాబట్టి సంహం మెటీరియలైజ్ అయ్యింది. స్టోరీ ఫ్రెష్ అయినా సరే వీళ్ళు ఎప్పుడు చేద్దాం అనుకున్న ఐడియా మాత్రం పాతదే. సో
అది ఎంతవరకు మెటీరియల్ అవుద్దని నాకు తెలియదు. ఇప్పుడు 1000 crores 1200 crores అది పెట్టి మూవీ తీసి టీఎఫ్ఏ అనే కండిషన్లో ఓపెనింగ్స్ అయితే డెఫినెట్గా వస్తాయి, కానీ అది ఎంతవరకు సస్టైన్ అవుతుందో నాకు తెలియదు. టీఎఫ్ఏ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్ గైస్. సో డెఫినెట్గా సినిమా బాగుండాలి అంటే కంటెంటే బాగుండాలి. ఆల్వేస్ కంటెంట్ ఈస్ కింగ్. ఇది తెలిసినా సరే వాళ్ళు తప్పులు చేస్తారు, దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఎందుకు నేను రీసెంట్గా 2-3 ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి ఒక పాయింట్ పట్టుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఈ డబ్బు పెడుతున్నారు కదా, సో ఒక పాయింట్ పట్టుకుంటారు, ఆ పాయింట్ మీదే కావాలంటారు. మీరు ఆ పాయింట్ అటు ఇటు కొంచెం డీవియేట్ చేద్దామని చూసినా వాళ్ళు అనుకునే సబ్జెక్ట్కి అది సూట్ అవ్వదని మీకు తెలుసు, కానీ మీరు చెప్పారనుకోండి డైరెక్ట్గా, దే విల్ నాట్ లైక్ ఇట్. కానీ ఇది పాయింట్కి నాకు ఇలాగే కావాలంటాడు కొంతమంది. దానికి ఏం చేయలేం మనం. అంటే మీరు అతను వదిలేసి వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఈ జర్నీ ఎంత చూశారు కాబట్టి 10-15 ఏళ్ళు కష్టపడి బయటకు వచ్చి ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కాబట్టి దే డు నాట్ వాంట్ టు గో బ్యాక్ టు దట్ జర్నీ అగైన్. అంటే ఏదో పాయింట్ చెప్పాడు కదా పెట్టేద్దాంలే అని చెప్పేసి పెట్టేస్తారు. ప్రొడ్యూసర్కి నచ్చింది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి నచ్చింది, హీరోకి నచ్చింది, అయితే హీరోయిన్ ఇంకా హీరోయిన్ కొంచెం లో అనుకోండి ఇలాంటివి డిమాండ్ చేయడంలో. ఈ 3-4 ఎవరైతే ఏదైనా చెప్తారో అది పెట్టాల్సిందే అని ఫిక్స్ అయితే అది పెడతారు వాళ్ళు ఇంకా దాన్ని ఏం చేయలేరు డైరెక్టర్స్. అలానే సేమ్ విత్ పెద్ద డైరెక్టర్లు. మంచి డైరెక్టర్ మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా పెడదాం అనుకున్నారు, ప్రొడ్యూసర్ వద్దన్నా సరే డైరెక్టర్ పెట్టాడు కానీ పెట్టాల్సిందే వాళ్ళు. పెద్ద డైరెక్టరు వీడు కాకపోతే ఇంకొకడు అనే టైప్లో ఉంటారు వాళ్ళు, నెక్స్ట్ టైం అలా సినిమా చేయడు. సో అందుకని ప్రొడ్యూసర్ మాట వింటారు, అరే వీడు అడుగుతున్నాడు సరే ఇక్కడికి వెళ్ళాలంటే, ఈ లొకేషన్కి వెళ్ళాలంటే, ఈ పాట ఇక్కడే తీయాలంట అని చెప్పేసి. సో 2 వైపులా ఉంటాయి. అది ప్రాబ్లమ్. అది ఈగో తెలీదు, లేకపోతే వాళ్ళ ఇన్స్టింక్ట్ తెలీదు, ఏదో నమ్ముతారు పిచ్చిగా, అదే పట్టుకుంటారు, ఇంకా దాన్నే ఫాలో అవుతారు. నేను మాట్లాడిన 2-3 ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా ఇలాగే ఈ పాయింట్ పట్టుకుంటే అది సూట్ అవ్వదని నేను ఇండైరెక్ట్గా చెప్పినా, డైరెక్ట్గా చెప్పట్లేదు ఆబ్వియస్గా, వాళ్ళని నేను కొత్త కాబట్టి వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పినా సరే దేవర్ లైక్ నో ఇది కావాలి, ఇది లేకుండా అవ్వదు అనేస్తారు. ఇది అర్థం కాదు. ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం లేదు కదా అసలు, ఇది ఎందుకు పెట్టాలి ఇక్కడ, నేను ఇండైరెక్ట్గా చెప్తాను వాళ్ళకి, అయినా దగ్గర లైక్ నో ఇది కావాలి నాకు ఇక్కడ అంటారు. ఇంకంతే, ఇంకా ఏం చేయలేమనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకే అనిపిస్తుంది ఈ డర్టీ వర్క్ రా బాబు ఇదంతా, అసలు ఆఫీస్లో పాలిటిక్స్ ఇంకా బెటర్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. సో అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కనుక మిస్ అయితే మీకు కలెక్షన్స్ రావు, చూడాలని ఎవరికి అనిపిస్తుంది, హాల్కి ఎవడు రాడు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంట్లో కూడా అందరికీ దక్కుతుంది. సో అందుకని కానీ ఇలాగే ఇంట్లో చూద్దామని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు, అందుకే థియేటర్కి కూడా రావట్లేదు. రీసెంట్గా నేను చూసి నాకు నచ్చిన సినిమాల్లో ఒకటి సయారా, ఒకటి హాల్లో అయితే. ఇంకా ఇంట్లో చూసిన సినిమాల్లో నాకు నచ్చింది తమిళ్ది డిఎన్ఏ అని రీసెంట్గా వచ్చింది ఓటీటీలో. ఇట్ వాస్ ఫైన్, బాగానే ఉంది. అంటే నేను గెస్ చేశాను వాళ్ళ రీజన్స్ ఏంటి, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ఆర్ వాట్ ఎవర్, ట్రాఫికింగ్ అదంతా. బట్ పర్లేదు, అలా టైం పాస్ చూడొచ్చు. సెకండ్ రీసెంట్గా చూసిన సినిమాల్లో కొంచెం బాగానే ఉంది అన్నది 23 అని చెప్పి ప్రైమ్లో ఉంది. మీరు చాలా కొత్త వాళ్ళతో తీసింది కొత్త సినిమా. ఐ డోంట్ నో డైరెక్టర్ పేరు నాకు తెలీదు, చూడలేదు, మర్చిపోయాను. బట్ సంహౌ ఈ 23 మూవీ అనేది తెలుగు మూవీయే, చాలా బాగా తీశాడు అతను. ఎక్కడా కూడా అతను ఓన్ రిలీజ్ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ అనుకుంటాను, ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా అనుకునే సబ్జెక్టు మంచిగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాగా తీశాడు. కొంచెం ల్యాగ్ ఉంది, బట్ దట్స్ కామన్, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు అలాంటివి చాలా కామన్. ఆ తర్వాత 8 వసంతాలు చూశాను రీసెంట్గా, మీరు కూడా చూసే ఉంటారు. అది నా ఒపీనియన్ అయితే చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాడు, కానీ చెప్పిన విధానం కొన్ని చోట్ల నాకు నచ్చలేదు. బట్ ఓవరాల్గా పొయిటిక్గా బాగా రాసుకున్నాడు, బాగా తీశాడు, అండ్ హీస్ టాలెంటెడ్ ఓవరాల్గా. ఆ డైరెక్టర్ అయితే నాకు నచ్చింది అతని వే ఆఫ్ టేకింగ్ అండ్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే అనేది. ఇట్స్ ఇంపార్టెంట్ అలాంటి విషయాలు కన్వే చేయడము ప్రాపర్గా. సో ఇట్ వాజ్ నైస్. అండ్ రీసెంట్ ఇంగ్లీష్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, టీఎఫ్ఐ గురించే మాట్లాడుకున్నాము, హిందీని లైట్గా టచ్ చేస్తాం, కానీ ఇంగ్లీష్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గొప్ప స్టోరీ, ఒక గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఏది పడలేదు. గత ఐ డోంట్ నో 5-6 ఇయర్స్గా నాకు అసలు ఒక్క సూపర్ రే మళ్ళీ ఉందిరా ఇది హాల్లోనే చూడాలరా అనిపించిన సినిమా అసలు ఏమీ లేదు ఇంగ్లీష్లో అయితే. రీసెంట్గా F1 అన్నారు, కానీ F1 కూడా ఇట్స్ ఓకే, నాకేమీ అంత సూపర్ మైండ్ బ్లోయింగ్ హాల్లో చూడకపోతే ఇది వేస్ట్ అన్నట్టు నాకేం అనిపించలేదు. ఇట్ వాజ్ ఓకే, అంత గ్రాండ్యూర్గా అయితే ఏమీ లేదు ఓవరాల్గా. ఈ మధ్యన ఇంగ్లీష్ మూవీస్ కూడాను చాలా రొటీను, చప్పగా, అసలు బాబోయ్ కొన్ని అయితే అసలు ఎందుకు చూసినట్టు అనిపిస్తుంది హాల్లో, ఇది ఇంత దానికి వచ్చానని నేను అనిపిస్తుంది. అంతే,
పాప్కార్న్ తప్పితే ఐఎమ్ నాట్ లైకింగ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఈ మధ్యన అసలు హాల్లో చూసిన సినిమాల్లో అయితే. ఎనివే మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో నాకు కింద కమెంట్లో పెట్టండి. అలానే నేను చెప్పిన పాయింట్లో ఏదైనా మీరు డిసగ్రీ చేసినా అగ్రీ చేసినా సరే నాకు మీరు కమెంట్ పెట్టండి యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ. అలానే నా వాట్సాప్ ఉన్న వాళ్ళు నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టచ్చు. బట్ వాట్సాప్ ఉన్న వాళ్ళు కూడా ఎన్నాళ్ళు లింక్ మీరు నాకు డైరెక్ట్గా పెడతారు. అందరూ మీరు మన ఇద్దరు మాట్లాడుకోవడం కాదు కదా, వీఆర్ టాకింగ్ టు ది ఎంటైర్ కంట్రీ అండ్ నేషన్. సో మీరు పెట్టండి, అందులో జనాలు చూస్తారు. అయినో 90స్లో పుట్టిన వాళ్ళు జనరల్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళతోటి, వీళ్ళు ఎవరు 90s కాదు 80స్లో పుట్టిన వాళ్ళు, అంటే 90s కిడ్స్, వీళ్ళందరూ కూడాను జనరల్గా బయట పడరు. సర్లే మనం పెట్టే కామెంట్ ఎవరు చూస్తాడులే, సర్లే మనం చూస్తాంగా చాలు, మనం విన్నాంగా చాలు, ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్తాం, ఎవరు వింటారులే, ఇట్స్ ఓకే అనుకునే రకాలే నిజం చెప్పాలంటే. కానీ ఎవడు ఓపెన్గా డిస్కషన్ పెట్టి దాని గురించి మాట్లాడే అంత ఏజ్లో లేరు వీళ్ళెవరు కూడాను. బట్ దే హ్యావ్ టు చేంజ్ ఎక్కడో ఒకటి కదా. అంటే ఇప్పుడు మా డాడీని ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ నెవర్ చేంజ్ టు స్మార్ట్ ఫోన్స్. ఆయన స్మార్ట్ ఫోన్ వాడడం రాదు ఆయనకి ఇంకాను. దో హీ ఈజ్ ఇన్ 60s, ఎర్లీ 60స్లో ఉన్నా సరే స్మార్ట్ ఫోన్ అంటే ఆయనకి ఎందుకు ఎవర్షన్ నాకు అర్థం కాదు. ఎప్పుడో ఓటీపీ వస్తుంది చెప్పండి అని అంటే, ఓటీపీ ఎక్కడ వస్తుంది నాకేం తెలియదు అని సార్. థియేటర్ బాబు ఎస్ఎంఎస్లో ఓటీపీ తెలియదు మా నాన్నకి, మా అమ్మకి అడిగితే మా అమ్మ చెప్పింది. మా అమ్మకి బాగా తెలుసు. మళ్ళీ మా మమ్మీ ఓలాలు, ఊబర్లు, స్విగ్గీలు, జొమాటోలు అన్నీ బాగానే ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటుంది ఫోన్లో. బట్ మా నాన్నగారు మాత్రం నేను పట్టించుకోలేదు. వాళ్ళు మార్చగలమా? మార్చలేం. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఈ 90s కిడ్స్. వాళ్ళు ఎలాగైతే ఉందాం అనుకుంటారో అలాగే ఉండిపోతారు. మారదామన్నా లేకపోతే ఈ కొత్త టెక్నాలజీలకి వాటికి అడాప్ట్ అవుదామన్నా అవేం లేదు. దే ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ వేర్ దే వేర్. ఆ కమెంట్లు పెట్టడం కానీ, లేకపోతే సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండడం కానీ, లేకపోతే షేర్లు ఫార్వర్డ్లు చేద్దామని కానీ అవేమీ లేదు. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో అది కొంచెం చేంజ్ అయితే నెక్స్ట్ 10 years 15 yearsకి మళ్ళీ వీళ్ళకి మీ మైండ్ కొంచెం మారుతుంది బేసిక్గా, అంతే. మీరు ఈ కొత్త జనరేషన్, ఈ కొత్త కల్చర్కి కొంచెం అలవాటు పడతారు అంతే. ఎందుకంటే దేర్ గోయింగ్ టు బి మెనీ మోర్ చేంజెస్ కమింగ్ అప్. సో అవన్నీ మీకు అలవాటు అవ్వాలంటే మీలో కొంచెం ఆ మార్పుని మీరు తీసుకురావాలి. అందుకనే మీరు కూడా కమెంట్లు పెట్టండి. కమెంట్ పెట్టేలా వేరే మీ ఫ్రెండ్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ డే.